మిరప్పొడి వేసింగ్స్ కింద పెట్టి గాలి మొత్తం పోతే కంట్లో పడతాయి. నీళ్ళు ఉన్నాయి వచ్చి ఏం కాదా? ఏం కాదు బా. పెరుగు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ టీచింగ్స్ ఫస్ట్ ఇది బేసింగ్స్ బా, మళ్ళీ కదిపింగ్స్. ఫస్ట్ వేసింది ఏమో మిరప్పొడి, ఇది ధనియాల పొడి బేసింగ్స్. ఎక్కువ వేయాలేమో కదా, లైట్గా మ్యారినేట్ ఎక్కువ. లైట్గా పసుపు బేసింగ్స్, లైట్గా పసుపు మనం మ్యాగ్నేట్ చేస్తున్నామంట. సో అన్నీ లైట్గా ఏమన్నారు సిగ్గారు. నెక్స్ట్ ఉప్పు వేసేమో. ఇది ఏంటి? దెన్ నెక్స్ట్ అల్లం పేస్ట్ బేసింగ్స్. ఇది మొత్తం అల్లం పేస్ట్. సిక్కు సాఫ్ట్వేర్ కాబట్టి అట్లా ఇంగ్లీష్ని ముక్కలు చేసి మాట్లాడుతుంటాడు, మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు సిక్కు పెరిగేస్తున్నాడు. ఎక్కువ వేయకూడదంట పెరుగు. అన్నీ తక్కువనే వేసినాడు మ్యాగ్నేట్ కంట. సిక్కు మరీ తక్కువ వేసినట్టున్నావు. ఏం కదా. సరే నెక్స్ట్ ఏం వేయాలా? పెరుగు వేసినావు. ఫస్ట్ నుండి చెప్పు ఏమేమి వేసినావు. లైట్గా కావాలంటే ఈ గరం మసాలా, ఫస్ట్ కారం వేసినావు. ఇది లైట్గా, మరీ లైట్గా వేసుకోవచ్చు. గరం మసాలా లైట్గా వేసుకోమన్నాడు, కానీ ఇదే ఎక్కువ వేసినాడు. మిగతా వాళ్ళకన్నా ఇదే ఎక్కువ వేసినాను. ఏం చేయాలి? దీన్ని ఇట్లా కలుపుతుండాలా అంటే ఎంతసేపు కలపాలని? కలపొద్దు బా, ఊరికి ఒకసారి వేసి కలిపి ఇంక పక్కన చెప్పాలి కదా. సిక్కు ఊరికి చేతులకి అంతా పూసుకుంటున్నాను నేను. సర్లే బాబా, కడుక్కోవా. సరే దాని ఇంకా పక్కన పెట్టి ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే కన్నుల్లో నీళ్ళు వస్తాయి. మీకు వస్తాయి రావో చెప్పండి కింద కామెంట్స్లో. నేను ఎక్కువ ఇష్టపడిన ఎర్రగడ్డలు కట్ చేయడం. ఎవరికైనా నీళ్ళు వచ్చాయి అంటే నాకు ఇంకా ఎక్కువ వస్తాయి సిక్కు. ఆడియన్స్తో షేర్ చేసుకోవాలి కదా. మా వీడియో పెద్దగా చూడలేండి ఎవరు, చూసే వాళ్ళకి చెప్తున్నా. ఎన్ని సన్నగా కట్ చేయాలో పెద్దగా కట్ చేయాలి. దీంతో అప్పనిపోయినట్టు చూసినారా? సాఫ్ట్వేర్ తెలుగు ఉపయోగిస్తున్నాడు. అంటే మేము చిన్న కట్ చేసుకోవాలనుకున్నాం. ముందు ఒక్కొక్కటి అంటావా? ఇది మొన్ననే ఫ్లిప్కార్ట్లో పెట్టినాను ఫ్రెండ్స్. నువ్వు పాస్ చేయొచ్చుగా. కంటిన్యూ. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు కూడా కొనుక్కోండి. నేను మొన్న ఆఫర్లో 120 రూపాయలకు కొన్నా, ఇప్పుడు 200 పైన ఉంది. ఆఫర్ వచ్చినప్పుడు మీకు కావాలంటే మన ఛానల్లో అట్లా అప్డేట్ చేస్తా, మీరు ఇట్లా పెట్టుకోండి. అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఏం సిక్కు దీని అడ్వాంటేజెస్ చెప్పు ఒకసారి. దీన్ని తెలియకపోతే తెలుసుకుంటారు. మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఎర్రగడ్డలు కట్ చేయాలని ఎన్ని పెద్ద పని అనమాట. అవుట్డోర్లో ఫుడ్ చేసుకోవాలి పెట్టి ఎట్లా అంటే జస్ట్ ఇట్లా సింపుల్గా కంటే రాలే ఇప్పుడు వచ్చింది. ఇటు ఎర్రగడ్డలు వేసి ఇట్లా పెట్టి దీన్ని 2 తిప్పులు ఇట సప 2 తిప్పులు తిప్పితే చాలు. మీకు అవుట్పుట్ చూపిస్తా చూడండి. ఓకే, ఇంకో 2 తిప్పులు తిప్పాలా. సో చెప్పాను కదండి, ఎర్రగడ్డలు కట్ చేస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. రావు ఇప్పుడు వస్తాయి, డబ్బాలో కొడుతున్నాం కదా, రావు. పాపం డబ్బాకి నీళ్ళు వస్తాయి. డబ్బా కాదు. సో ఇది ఒక అడ్వాంటేజ్. అయిపోయింది. ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది పసుపు అండి, లైట్గా వేసాడు. మేము ఆల్రెడీ దమ్లో అది ఏమంటారు చికెన్ దమ్ పట్టించేటప్పుడు ఒకసారి ఆల్రెడీ అది ఏంది మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసాము. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసేసి ఎర్రగడ్డలు వేసినాము, మళ్ళీ తర్వాత ఇప్పుడు పసుపు వేసినాము. ఆయిల్ వేసి ఎర్రగడ్డలు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాము. తర్వాత ఇప్పుడు పసుపు వేసినాము. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాము. సరిపడా ఉప్పు, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చెప్పాలంటే కారం పొడి అది కూడా సరిపడా వేసుకోండి. కడుపుల్లో అయితే ఇటు ఎక్కువ వేసుకోబడుతుంది, మేము బాగానే తింటాం కాబట్టి. ధనాలు పొడి ఊరికే పసుపు ఆల్రెడీ వేసేసాము. పసుపు వేసారంట ఆల్రెడీ. సో పసుపు అవసరం లేదు. అయితేనండి ఇప్పుడు అసలైనది ఇది ఒకసారి కలిపెట్టిన తర్వాత మళ్ళా మనం దానికి అసలైన మసాలా గరం మసాలా మనం పట్టుకున్న స్పెషల్ మసాలా కూడా చూసుకోవాలా. అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాము. కుండలో చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటో తెలుసా బావా, త్వరగా మాడిపోదు బావా. ఏదైనా కానీ అసలు మాడిపోదు. చాలా యాడెడ్ అడ్వాంటేజ్, ఈవెన్గా హీట్ అయిపోతుంది. సో మీకు అవకాశం ఉంటే బయట ఇట్లా కుండలో వేసుకోండి, ఏదైనా మాడిపోదంట. కానీ ఎక్కువ టైం పడుతుంది కుండలో చేయడానికి. మనం మిర్చి అనమాట
చాలా వేడి ఉంది అన్నమాట. ఇలా కలిపెట్టడం మామూలు విషయం కాదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి దమ్ పడతాడు బాగానే. ఇప్పుడు బాగా సన్నగా కోసుకునే టమాటాలు, ఓ టమాటా కింద పడింది, ఏం కాదనుకో. మేము ఇద్దరు చేస్తున్నామండి బిర్యానీ, సో అందుకే చిన్నకుండా తెచ్చుకున్నాము. ఇది కళాకారుల కళ అనమాట. దమ్ పెడుతున్నామండి, అందుకే అది ఎయిర్ బయటికి పోకుండా ఉడకనీకి అట్లా మావాడు వేసి వస్తాలి అట్లా తప్పు మనం ఉండబెట్టే బాధ ఉందా కొన్న కాలుతుంటాడు. పోతానే ఉంది. Okay. ఎందుకు నీళ్ళు ఆడిపోతాయండి అవ్వ, ఏడున్నాయి బాబు, నీళ్ళే లేవు. ఏం శ్రీకాంత్ నీళ్ళు యా. ఉండు ముచ్చ, అది ఇంకా ఆవిరి కావాలా. దమ్మంత పోయింది. నేను చెప్తానే ఉన్నా, ఇచ్చానే ఉండవు. ఇంకా తీవా, ఇప్పుడు పైన నిప్పులే చావు. కింద ఎప్పుడు ఉండి నిప్పులు బా పైన కింద నిప్పులు కలిపెట్టి ఓకే. సూపర్ వచ్చింది, చాలా బాగుంది. సూపర్ ముక్క కూడా బాగా మెత్త ఉడుతుంది. ఓకే ఓకే అండి, బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ చెప్పండి. కానీ మసాలా కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే మేము ఒక కప్పు రైస్ మా తర్వాత యాడ్ చేసినాము. ఓకే మసాలా తక్కువ కానీ బాగుంది. నువ్వు తినపండి.